నారాయణపేట జిల్లా క్లాస్పూర్లో పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. బాధిత కుటుంబానికి 1 కోటి ఎక్స్గ్రేషియా, 1 ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, విద్యాధికారి పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో భద్రత లోపాలు, మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరింది. ఆ రోజు డిఓ గారు కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. అదే రోజు మేము చెప్పినట్లుగానే ఆ రోజు గానే మా మాట విని, అంటే మేము మా వ్యవస్థ మాట విని గానే మా పార్టీ ఆదేశాల మేరకు ఉండితే ఈ రోజు పిల్లగాడు బతికేటోడు. ఈ పిల్లగాడి చావుకు కారణమైన డిఓ గారు వెంటనే ఆ ఉద్యోగంలో సస్పెండ్ చేయాలి సార్. మేము మా విధమైన డిమాండ్ మేము శాంతియుతంగా ఈ రోజు ఈ ధర్నా చేయడానికి వచ్చింది సార్. దయచేసి మీరు సహకరించి డిఓ గారిని కల్పిస్తే మేము మొత్తం మాట్లాడగలుగుతాం సార్. గోవిందరాజ్ సార్ గారు ఈ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడానికి కంకణబద్దులై ప్రైవేటు పాఠశాలలకు కార్పొరేట్ కు పట్టం కడుతున్నాడు. ప్రైవేటు పాఠశాల లోపల ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు అయినా కూడా ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్ లేదని చెప్పి ఎన్నోసార్లు మేము డిఓ గారిని మొరపెట్టుకున్నా కూడా ప్రైవేటు పాఠశాలల పైన మమకారం, ప్రేమ పుట్టుకొస్తుంది డిఓ గారికి. ఇప్పటికైనా డిఓ గారు ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన వసతులు కల్పించి ఈ రోజు ఈ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఆ పాఠశాలలో ఉపాధ్యాయులని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా డిఓ గారిని కూడా మేము ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలకు పెట్టుకున్నాం. డిఓ గారి పైన కూడా